హాయ్, గుడ్ ఈవినింగ్. చూడండి, నేను నా గత వీడియోలో డోంట్ మేక్ డిలే ఇన్ డూయింగ్ అండ్ టేకింగ్ డిసిజన్స్ అని శ్రీకృష్ణుడి గురించి ఒక స్టోరీ చెప్తూ పెట్టాను అన్నమాట. సో నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అస్సలు మన రోజువారీ పనులు మనం ఏం చేయాలో ఆ పనులు మనం చేస్తప్పుడు మీరు ఏ మాత్రం డిలే మెయింటైన్ చేసినా మీ స్థాయి తగ్గట్టు మీరు లాస్ అవుతారు. సపోజ్ మీరు చిన్న బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీ తగ్గట్టు మీరు లాస్. పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి, పెద్ద లాస్. సో ఇంట్లో జనరల్ గా శాలరీడ్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి తగ్గట్టు లాస్. ముఖ్యంగా నేను చెప్తున్నాను, కరెంట్ బిల్స్ పే చేసినప్పుడు ఎందుకు అని డిలే చేసామా, అసలు ఎంత ఫైన్ కడుతున్నామో మీకే తెలీదు. మీ బిల్లు గురించి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కావాలంటే. అండ్ ఎనీ పేమెంట్స్ ఆర్ ఎనీ డూయింగ్స్, మనం ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ఆ పని డిలే చేస్తే మట్టుగాను, అండ్ డిలే కాదు పోస్ట్ పోన్ చేయడం వల్ల ఎంత లాస్ అవుతున్నామో మన రోజువారీ జీవితంలో మీకు అర్థం అవ్వట్లేదు. ఇది నన్ను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. సో మా ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. సో ఏ విషయం కూడా పోస్ట్ పోన్ చేయొద్దండి. చేయాల్సిన పని సకాలంగా చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా. పోస్ట్పోన్మెంట్ అనేది ఒక చాలా పెద్ద డిసీజ్ గా మారిపోయింది ఇండియాలో. సో మనం ఇది ఫారెన్ కల్చర్ లో ఉన్నదన్నమాట. ముఖ్యంగా డెవలప్డ్ సిటీస్ లో లైక్ సింగపూర్, జపాన్ ఇలాంటి కంట్రీస్ లోని. సో ఏ వర్క్ చేయాలన్నా కూడా పోస్ట్ పోన్మెంట్ చేయొద్దండి. మీ దృష్టికి రాగానే ఇమీడియట్ గా దానికి తగ్గట్టు వర్క్ చేసి కంప్లీట్ చేసేయండి. సో దానివల్ల మీకు ఆర్థికంగా చాలా హ్యాపీగా ఉంటది, అండ్ మెంటల్ పీస్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఫైనాన్షియల్ గా కూడా గెయిన్ అవుతారు. అండ్ ముఖ్యంగా బిజినెస్ పీపుల్ అయితే ఇంకా వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. సో యాజ్ అన్ బిజినెస్ మ్యాన్ గా నేను చెప్తున్నాను విత్ ఎక్స్పీరియన్స్. సో నా మాటలో నిజం ఉంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న విషయాలే, నేను పెద్ద విషయాలే పట్టుకొని మీకు చెప్పను అనమాట. చిన్న విషయాల్లోనే సబ్జెక్ట్ ఉందా లేదా అని ఒకసారి మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.